ఫోన్ చేస్తాను. మేము చెన్నై నుండి చేస్తున్నాము అని అంటున్నారు. చెన్నై నుంచి మేము చేస్తానమ్మా. మా బ్యాంకు అక్కడ నుంచి రీజనల్ 12,000 వడ్డీ ఉంది, వడ్డీ అన్న గట్టి అంటున్నారు. 12,000 రూపాయలు, ₹1,00,000 వడ్డీ అయింది. వడ్డీ అన్న గట్టి అంటున్నారు. మేము ఇవి కూడా మాఫీ కాల ₹1 ఇవ్వాలి సార్. వీటి పెట్టుబడులు చూద్దామా, ఆ అప్పు కడతామా, ఈ 48 నెలల నుంచి రైతుకి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నుంచే పెట్టుబడులు రావడం లేదు. పెట్టుబడి రాలేదు. ₹400 సార్ నాటేదానికి. ఆడమని స్కూల్ రావాలంటే నాటాలంటే వరి నాటాలంటే 400. గిట్టుబాటు యాదానికి గిట్టుబాటు కావడంలే. మాఫీ కాలే. బ్యాంకులు పాత రుణాలే కట్టడం లేదు కాబట్టి బ్యాంకుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళా మనకు పెట్టుబడికి డబ్బులు కావాలంటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే తప్ప బ్యాంకుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే బ్యాంకు వడ్డీలు కట్టే పరిస్థితి మన దగ్గర లేదు కాబట్టి పిల్లలకి చదువులు అంటే ఏమంటారు ఏమితామనుకో తిండికి లే ఇలాంటి పరిస్థితి వచ్చాయి. ఆ పాలు ఉన్నాయి కాబట్టి ఇంటికాడికి మేము ఖర్చులు పెట్టుబడులు ఆ పాలల్లో వచ్చేది మేము పెట్టుబడులు వాటి పాలలో వస్తుంది కానీ ఇంటికాడ తిండి జరుగుతుంది. అది బాగా నీకు అర్థమైందా? అర్థమైంది సార్. బాగా ఎక్కిందా? బాగుంది. అది బాగుంది సార్. మనము